ఈ గదికి ఇది బాత్రూమ్ అండి. బాగుందయ్యా, ఆ. బ్రహ్మాండంగా ఉంది. ఆ. అది కూడా తక్కువే. ఆ. చూడు, ఇది ఒక్కటిచ్చిన చాలు మీ అందరం అడ్జస్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంకేవో తలనొప్పి రూల్స్ చెప్పకుండా మాకు ఓకే చేసేవయ్యా. రూల్స్ గీల్స్ ఎందుకు చెప్తారండి? అమ్మగారు చెప్తారు, ఫాలో అవ్వండి. నమస్కారం అండి. నమస్కారం. ఏరా చిట్టి, ఇల్లు చూపించావా? చూసానండి, చాలా బాగుంది. అడ్వాన్స్ రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు బాబు. ఇల్లు చూడగానే అద్దెకిచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదని నీకు అర్థమయ్యే ఉంటుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది మనుషులు, వాళ్ళ పద్ధతులును. పద్ధతుల్లో మేము ఫస్ట్ క్లాస్ అండి. మేమందరం కోరుకుంట సైన్స్ స్కూల్లో చదువుకున్నవాళ్ళం. చెప్పాలంటే కుడి ఎడంగా మీ అందరం మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా ఉంటే నమ్మండి. సంతోషం. అసలు ఇప్పటి వరకు నేనెవరికి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు బాబు. ఇప్పుడైనా ఇస్తున్నాను అంటే అద్దె కోసం కాదు, ఆసరా కోసం. నాకున్నది ఒక్కతే ఆడపిల్ల, మగ దిక్కులేని సంసారం. లంకంత కొంపలో ఇద్దరం ఉండడం కష్టంగా ఉంది. ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఇస్తే తోడుగా అండగా ఉంటారని ఆశ. ఫ్యామిలీకే? అవును, ఫ్యామిలీకి ఇస్తాం. చెప్పలేదా వాడు? ఏరా, మర్చిపోయానండి. ఫ్యామిలీకే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఇవ్వనని ముందే చెప్పానా? దాంతే ఉందండి, మేము ఫ్యామిలీ టైపే. రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను. ఈలోగా ఎవరికి మాట ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను బాబు, నాకు డబ్బు ముఖ్యం కాదు. అర్థమైందండి, వెళ్ళొస్తానండి. మంచి. అన్ని టాప్ రా, సూపర్ అనుకో. ఇల్లు టాపు, గాలి వెలుతురు, సూర్యరశ్మి అన్ని టాపే. నీ అంకమ్మ ఇప్పటికి ఈ విషయం 100 సార్లు చెప్పావు. అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇవ్వరంటావు. ఇంకెందుకు ఈ డిస్కషన్? వాళ్లే కాదురా, ఏ కొంపకెళ్ళా ఫ్యామిలీ లేని ఇల్లు అద్దెకమనంటున్నారు అబ్బాయి. ఒరేయ్, ముందా పొయ్యి వెలిగించాలన్న, కడుపు పండిపోతున్న ఆకలితో. ఏం పెట్టెలిగిస్తామంటావురా నీ అంకమ్మ? రే, విగ్గు పీకేసేవేంట్రా? ఇంకేం మిగిలింది పీకడానికి? బతుకు రోడ్డున పడ్డాక కాలికి బూట్లు, నెత్తికి విగ్గు కూడా బ్రహ్మా, పోలీసు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదిలించడం బెటరు. ముందు పని కానీ. ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా. మామూలు అవమానం కదరా నీ అంకమ్మ. నిన్న నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఇద్దరు ముసలోళ్ళు వచ్చి నాయన సూదులు చక్కదవలు ఉన్నాయని అడిగారు. నక్కలాలం అనుకుని. నువ్వు ఇంకా బెటరు. మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట. ఎలుకలు అనుకుని. ఒరే ఒరే ఒరే, ఆ సీన్లో తప్పు వీడితేరా. వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కళ్ళకే ఖచ్చితమైన ఎరగర వాళ్ళ కనిపించాడు. మరి ఆడియన్స్ డౌట్ రాదా? ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది. సాయంకాలం రవీంద్రభారతిలో మీ గురుగారు నాటకం రా, వెళదామా? మన బతుకే ఒక బ్రహ్మం గారి నాటకం అయిపోయింది నీ అంకమ్మ. మన ఫేసులకి వేరే నాటకాలా? ఎవడో కూడా వచ్చి ఉడత పట్టే కార్యక్రమానికి పిలవకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. టిక్కు టిక్కు మరి ఎంత కూర్చో. రే బ్రహ్మ, మీరు ఇక్కడే ఉన్నారా? నేను వెళ్ళి మా గురువు గారిని కలిసి వస్తాను. పురుషుడైండి కూడా స్త్రీ పాత్రను అత్యద్భుతంగా పోషించిన నాట్య కళాకోవిదుడు శ్రీ కళాకృష్ణ గారు. మగ పుట్టక పుట్టి మగవాళ్ళలా బ్రతకడానికి మనం చేస్తుంటే ఆడదానికి ఎట్టప్పుడు అదిరిపోతున్నాడు కదరా. మడ్డు, జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకుని. మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాడు? దాన్ని హార్న్ అంటారు. అది నొక్కితే బాగుంటుంది. నీకు ఇప్పుడు తెలియదులే, పెద్దాయికి తెలుస్తుంది. జాగ్రత్తగా. ఆగండి ఆగండి, కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు. మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురకు తట్టలేదు. ప్రేమ, ముందు నువ్వురా. నా భార్య ప్రేమ. నమస్తే. దీర్ఘ సుమంగళి భవ. నో 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 నో, ఈ దీర్ఘాలు సుమంగళి అంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట.
జస్ట్ అమెరికన్ స్టైల్లో విష్ ఆల్ ద బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పిట్టలతో ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్. ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి 3 రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాడు తెలుసా? ముందు కుడికా లోపల పెట్టి రామ్మా. డాలీ, నా కుడికాలేది? ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ. కుడి కాలంటే ఇది. సన్ను, ఐఎమ్ అమెరికన్, యు ఆర్ మై సన్ను. నో 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 నో, గుడికాలంటే అది కాదురా, ఇది. సారీ, ఇది. నడు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడి పట్టం చూడగానే భక్తి పారవస్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య నేనెవరో వీళ్ళకి చెప్పు. అలాగే నాన్న. వీడు నా తమ్ముడు, 3వ తరగతి చదువుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచండి? 3 ఏళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా 10 ఏళ్ళు ఉండవు. పాపం, చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయా. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా 3 బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం. ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్విస్తే ఎలాగమ్మా? మా వాడిస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి, నన్ను అలా అవమానించకండి. దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాసి అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? లవకుశ గుర్తొస్తుంది. నాన్నా, లోపలికి వెళ్దామా? ఓకే. దా. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కన్నా ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి. బా, కిటికీలన్నీ మూసేయండిరా. మూసెన్లే ఇక ఇప్పు. బాబా, చిరాకు పుట్టించేదాన్ని చీరంటారు, నాకు ఇప్పుడు తెలిసిందిరా. బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యంగాను. చిచి, ఇది కప్పుకో. నా వయసును చూసి వీళ్ళంతా ఐస్ అయిపోతారు. శ్రీవారికి భయమా? ఏడిసావు. నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపో. ఒరే రాకవా, నువ్వు చెడ్డీ విప్పేసి ప్యాంట్ వేసుకుని రారా, నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకురా. జీవితాంతో నీ కాఫీ టీవీలు ఫ్రీగా ఇప్పిస్తాను రా. ఒరే రాజా, పొద్దున్నుంచి ఈ మోకాలను అరికాలుగా మార్చి నడుస్తా ఉంటే కారిపోతుంది రా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కానీ నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఏంకమ్మ. కాబట్టి అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది? చిన్నప్పటి నుంచి నాకు చీకడం అంటే పరమ చిరాకు. పొద్దున్న నుంచి నా వేలు నేను చీకలేక చచ్చిపోతున్నాను అనుకో. పోనీ నాది ఇస్తాను, వేసుకోరా. ఊరి నీ ఎంకమ్మ గెటప్ లో సిగరెట్ ఏంట్రా? పతివ్రతలు నిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రాన సెటప్ మారిపోతుందా? నేను మొగాడిని, నాకు మొలతాడు, చూసుకో. రేయ్, ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం. పద్ధతులు మార్చాలరా. బాగుందిరా. మొన్నేమో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు, రేపు పార్ట్లు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. అయ్యో, అందరూ రెడీనా? ఏం చేస్తున్నారండి లోపల? భార్యాభర్తలు అన్న తర్వాత లక్ష్య చేసుకుంటాం. నీకెందుకు? అందరూ కాపీలు తాగండి. థ్యాంక్స్ పని మంచి గాలు. మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఓండ్ర పెడుతున్నావు? ఇలాంటివి నాకు గిట్ట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంప తీసి మీరు గారు కాల్చారండి? ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలు పడవండి. పడపక మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. మీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళ వెళ్తామండి. కళ్ళకు వద్దు నాన్న, విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దున్నా. అమ్మగారు అమ్మగారు,
ఏమిట్రా కంగారు ఆడ మనిషి సిగరెట్ తాగెత్తుందండి ఏమిటి ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను ఇలాంటి అలగా మన ఇంట్లో ఉండడానికి వీలేదు ఇప్పుడే కాలేజ్ చేద్దాం పదా రండి చూడండి. గౌరీ మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ మముగన్న తల్లి మంగళ గౌరీ మంగళ కొత్తిల్లు కదండి దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను పేడ బ్రాండ్ అగరవత్తులు వాసన ఎలా ఉంది చిట్టి? గాడిదకి గంధ పోసన ఏం తెలుస్తుందిలేండి అది కాదు అమ్మగారు. నోర్మయ్ నిన్ను చుట్లు మానేయరని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి అంటే అమ్మాయి మీద రుద్దాలని చూస్తావా ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కబుర్లు చెప్పావంటే నిన్ను చాంతాలతో బాధేస్తాను వెధవా వెళ్ళా. ఒకసారి నిజం చెప్పి చెప్పు తీసుకొట్టండి. కొత్త ఆవకాయ పెట్టాను పంపిస్తాను రుచి చూడండి అలాగే కొత్త ఆవకాయ. అయ్యో ఆవకాయ అంటే నాకు మహా ప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయనే ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ బద్ద, లంచ్ లో ఆవకాయ బద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ బద్దే. ఏదుంటే అదే తినేవాడినిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు No, అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తారు. మా మావయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారా అంటే అలాగే పంపిస్తానమ్మా ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి No, నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తోంది. అచ్చం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం. ఏరా, ఆతుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా గొడవ? వేసింది ముసలోడు గట్టపు, దాని తగినట్టు నోరు మూసుకుని కొంపలో పడుండు, ఏ సమస్య ఉండదు. అసలు ఆ సమస్య నాది కాదురా, నీది నీ ఎంకమ్మ. రేపటి నుంచి నువ్వు ఇదే గెటప్లో ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీదకి వెళ్తే ముసలోళ్ళు ఏం లేస్తారో, కుర్రోళ్ళు కన్ను కొడతారో చూసుకో. దాని దేవుందిరా, ఇలా వెళ్తాడు మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు. ఏది కుక్కల పార్కులు బట్టలిప్పి బట్టలు మార్చుకోమంటావు, అది కుక్కలు చూస్తుండగా. నీ అబ్బా, నీది కాకపోతే ఢిల్లీ దాకా దిగమంటావు. అది కంకర్ రోడ్డు మీద. నోర్మేరా, ఐడియా చెప్పింది వాడు, వేషాల మీద మోసపడింది మీరు. మధ్యలో మొగుడు వేషం వేసి గుడ్డు కొడుస్తూ నాకు పెడతారంట లింకు. మేము ఇంకా వేషాలే, నేను డైరెక్ట్ గా మొగుడిని. ఎవరికైనా తెలిసి నాకు ఈ జన్మలో పెళ్ళవుతుందా? నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది లేవా? బ్రహ్మ వడిచారా? వేసింది రిచ్ గెటప్, అమెరికా లెవెల్ బిల్డప్, తీరా చూస్తే లోపల వంట సెటప్. నీ ఎంకమ్మా, తప్పు మీది కాదురా. ఒరే తాత,